శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు గాని రేపటి నుండి కూడా శనిదేవుడి యొక్క అనుగ్రహం వలన వీరి జీవితంలోకి ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. లైఫ్ చాలా అద్భుతంగా మారేందుకు చక్కటి అవకాశాలు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఒక స్త్రీ కారణంగా వృశ్చిక రాశి వాళ్లకు ఇక పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే అసలు వృశ్చిక రాశి వ్యక్తులకి రేపటి నుండి కూడా ఏ విధంగా వీరి జీవితం మారబోతూ ఉంది, అసలు ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి, ఏ ఏ అంశాలలో వృశ్చిక రాశి వ్యక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు చాలా వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలాగే ఈ వీడియోపై ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోనే కుజుడు. సాధారణంగా శని అంటేనే, ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరికి కూడా గుండెల్లో దడపడుతుంది, భయపడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఆ శనిదేవుడు తమకు ఏదో ఒక కష్టాన్ని అయితే తెచ్చేస్తాడు అని, ఎన్నో కష్టాలు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది అనేది, ఇక ఇన్ని రోజులు ఉన్నటువంటి సంతోషం కూడా పూర్తిగా దూరం అయిపోతుంది అని ప్రతి ఒక్క మానవుడు కూడా భయపడిపోతూ ఉంటాడు. కానీ ఏ మనిషి అయితే ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటాడో, ఎవ్వరికీ కూడా అపకారం అనేది తలపెట్టకుండా ఉంటాడు, కీడు అనేది కోరుకోకుండా ఉంటాడు, ఎవ్వరిని కూడా మోసం చేయకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగిపోతాడు, చేతనైతే నలుగురికి సహాయం చేస్తూ ఉంటాడు, ఆ వ్యక్తి దగ్గరికి మాత్రం శనిదేవుడు ఎప్పుడూ కూడా అడుగుపెట్టడు. వారిని ఎప్పుడూ కూడా శనిదేవుడు చాలా మంచిగా చూస్తాడు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు అయితే ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఏమో తెలియదు కానీ వీరికి ఇక జీవితంలో ఎన్నో అద్భుతవంతమైన మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈ సమయం నుండి చాలా బాగా జీవితం మారిపోబోతోంది. ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి పట్టిందల్లా బంగారమే కాబోతోంది. ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల నుండి, అన్ని కష్టాల నుండి కూడా విముక్తిని పొందబోతూ ఉన్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు కానీ ఇక మీదట కనిపించటం లేదు అనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వాళ్లకు గ్రహాలలో ఎన్నో శుభయోగాలు, పెను మార్పులు కలగడం ద్వారా వీరి జీవితంలో ఎన్నో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా శని భగవానుడు ఈ సమయంలో మీకు ఎక్కడా కూడా ఎలాంటి పరీక్షలు అనేవి మీకు పెట్టడం లేదు. శనిదేవుడు మీకు మంచినే ప్రసాదిస్తూ ఉన్నాడు. మీకు కెరియర్ పరంగా ఈ సమయం నుండి శనిదేవుడి అనుగ్రహంతో చాలా చక్కగా కలిసి రాబోతూ ఉంది. కెరియర్ పరంగా ఎలాంటి మార్పులు కలగాలి అని ఎన్ని రోజులు మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి మార్పులన్నీ కూడా మీరు ఇక మీదట చూడగలుగుతారు. ఇక మీ తోటి సహ ఉద్యోగస్తులతో అనుకోని కారణంగా మీకు చిన్న చిన్న విభేదాలు ఎదురైనా కూడా అవన్నీ తొలగిపోతాయి. దాన్ని మీరు ఓర్పుతో సహనంతో ఎదుర్కొంటారు. దీని వలన మీకు అంతా కూడా ముందు ముందు మంచే జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి మీ వృత్తి ఉద్యోగంలో మీరు కోరుకున్న విధంగానే ఉద్యోగంలోనూ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వేరే ఉద్యోగ అవకాశాలు ఇటువంటివన్నీ కూడా మీకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు దేని గురించి కూడా ఆలోచన అనేది ఎక్కువగా చేయకూడదు. ఇక మన రోజువారీ దైనందిన జీవితంలో మన పనుల వారీగా మనం వెళుతూ ఉంటాము. అక్కడ మనకు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. ఆ పరిచయాలు అనేవి ఒక్కోసారి స్నేహంగా మారితే, ఒక్కోసారి ప్రేమగా కూడా మారే అవకాశాలు ఉండొచ్చు. ఒక్కోసారి వారు మనకు శత్రువులుగా మారొచ్చు, మధ్యలో మన నుండి వదిలిపోవచ్చు కూడా. ఈ విధంగా చాలా వరకు మనకు జరుగుతూనే ఉంటాయి.
కొంతమంది శత్రువులుగా మారి వెళ్ళిపోతే మరికొంతమంది మాత్రం జీవితకాలం మనతోనే తోడుగా నిలుస్తారు. అలా ఈ సమయంలో మీకు ఒక స్త్రీ అయితే పరిచయం అవ్వబోతూ ఉన్నారు. ఆ పరిచయమైనటువంటి స్త్రీ కారణంగా అలా మీ జీవితం అద్భుతంగా మారబోతూ ఉంది. అది మగవారైనా సరే, ఆడవారికైనా సరే, ఒక స్త్రీ అయితే ఈ సమయంలో తప్పకుండా పరిచయం అవుతారు. తను మీకు మంచి స్నేహితురాలిగా మారుతారు. తన పరిచయం కారణంగా మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది అనే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేస్తారు. దీనికి కారణంగా ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో కూడా మీకు సపోర్ట్గా ఉంటూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇక దీనికి కారణంగా మీరు ఎంతో కాలం నుండి మీరు కోరుకున్న స్థాయి నుండి ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మీరు కోరుకున్న విధంగానే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఎంతో శుభప్రదమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఎంతో కాలం నుండి మీరు వ్యాపారపరంగా ఏదైనా కొత్తగా బిజినెస్ని మొదలు పెట్టాలని ఆలోచన చేస్తున్నా మీలో ఉన్నట్లయితే గనుక ఇది శుభప్రదమైనటువంటి కాలంగా ఉండబోతోంది అనే చెప్పుకోవాలి. మీరు ఏ నూతన పని మొదలు పెట్టాలి అని అనుకున్నా, ఏది మీరు స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నా ఇది మీకు మంచి కాలంగా ఉండబోతోంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని, ఈ సమయాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. ఆ ప్రయత్నం అయితే చెయ్యండి. పరిచయమైన స్త్రీ కారణంగా మీ జీవితం మాత్రమే మారదు. మీ జీవిత భాగస్వామి వలన అయినా కానీ, లేదా మీ యొక్క అక్క లేదా చెల్లి లేదా మీ తల్లిగారి కారణంగా కానీ మీ జీవితం అనేది మారవచ్చు. అయితే మీరు మాత్రం ఇక మీదట మంచి సమయాన్ని పొందబోతూ ఉన్నారు. వృశ్చిక రాశి వ్యక్తులు ఎవరైతే గతంలో మిమ్మల్ని వదిలికొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మళ్ళీ మీ దగ్గరకు చేరతారు. అలాగే మిమ్మల్ని క్షమించమని కూడా కోరతారు. మీకు సపోర్ట్ అనేది వారు ఇస్తారు కూడా. ఇక అలాగే గతంలో ఎవరైనా శత్రువులు ఉంటే కూడా వారు కూడా ఈ సమయంలో మీతో మిత్రులుగా మారుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది ఉండటం కారణంగా వీరికి విద్యా జీవితంలో కూడా విద్యార్థులకి అన్నీ కూడా శుభ ఫలితాలే పొందబోతున్నారు అనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి విద్యార్థులు ఎప్పుడు కూడా స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ అనేది ఈ సమయం నుండి అద్భుతంగా చూపిస్తారు. అందరికంటే కూడా వీరు మంచిగా చదువుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవాలి. పుస్తకంలో ఉన్నదే కాకుండా బయట ప్రపంచం కూడా ఎలా ఉంటుంది, బయట అసలు ఏం జరుగుతుంది, అసలు పుస్తకంలో ఉన్నదే కాకుండా ప్రపంచాన్ని కూడా పూర్తిగా చదువుకోవాలి అని నమ్ముతూ ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి విద్యార్థులకు ఇది మంచి సమయం ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఎన్నో కొత్త కొత్త విషయాలను మీరు నేర్చుకుంటారు. ఇది ఎంత మంచి సమయం మారబోతోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేనే లేదు. ఈ యొక్క వృశ్చిక రాశి వ్యక్తులకు అయితే ఇప్పుడు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే కనిపించడమే లేదు. ఈ సమయంలో ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది. అలాగే ఎంతో కాలంగా మీకు ఉండేటటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా ఇప్పుడైతే మీరు పూర్తిగా బయటపడతారు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు ఇప్పటి వరకు కూడా సమాజంలో మీకు ఏదైతే పేరు, గౌరవ మర్యాదలు కోల్పోయాము అని బాధపడుతూ ఉన్నారో ఆ పేరు, గౌరవ మర్యాదలు ఈ సమయంలో మీరు తిరిగి సంపాదించుకుంటారు. అదేవిధంగా మీకు కుటుంబ పరంగా కూడా ఈ సమయంలో రిలేషన్షిప్స్ అనేవి చాలా మెరుగుపడతాయి. మీ వాళ్ళు అని అనుకునే వారితో కూడా మీకు ఆనందకరమైన జీవితాన్ని పొందబోతూ ఉన్నారు. మీరు ఇక మీదట సంతోషంగా ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి జాతకులకు ఈ రోజు నుండి వీరి జీవితం ఎలా మారబోతూ ఉందో, అలాగే ఏ ఏ విషయాల్లో వీరికి ఎలాగా ఉండబోతోంది అనేది, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఎలా మారబోతుందని చూసారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.